MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. మీడియాలో ప్రవీణ్ అన్న కనిపించడం చాలా అరుదు. ఎందుకని అసలు అంటే మీడియా ఫోబియా అనే ఏమన్నా? అలా ఏం లేదన్నా, మీడియా లేకుండా ఎలా అన్నా మా సినిమాల ప్రమోషన్ అంటే ఇంటర్వ్యూలు ఇవన్నీ చాలా తక్కువ అనమాట. మీరు ఎక్కువ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కానీ పని అని కదన్నా. ఎక్కువ భయపడింది టు బి ఫ్రాంక్ నీకు చెప్పడానికి, నీ ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో చిన్న చిన్న క్లిప్లు కట్ చేసి థంబ్నైల్స్ పెడతారు కదన్నా. ఓకే, అవి చాలా దారుణంగా ఉంటాయండి. అవి ఎవరు పెడతారో నాకు తెలియదు కానీ దానికి భయపడి ఇంతకాలం యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇవ్వలేదన్న. ఓకే, సో ఇవాళ నీకు నాకు పెద్ద పెద్ద వాళ్ళు అడిగితే కూడా సార్ మీకు దండం పెడతా, ఇది పరిస్థితి. ఎందుకంటే ఆ థంబ్నైల్స్ ఎంత దారుణంగా పెడతారంటే మీకు తెలియదు కదా, మళ్ళీ అవి రిపీట్ చేసుకుని ఆ టాపిక్ని మళ్ళీ రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ దానివల్ల ఎక్కడి నుంచో ఊరి నుంచి ఫోన్ చేసి ఏంటి ఇదంట కదా అని అడుగుతుంటే ప్రశాంతంగా ఉన్న జీవితంలోకి ఆ ఫోన్లు వచ్చి ఎంత డిస్టర్బ్ చేస్తాయి అంటే ఆ థంబ్నైల్స్ పెట్టే వాళ్ళకి ఎంత అంటే మరి ఏ రకమైన లాభం ఉందో నాకు తెలియదు. కానీ మీకు వచ్చే లాభం కంటే మేము సఫర్ అయ్యేది ఎక్కువ ఉంటుంది. అదైతే వాళ్ళకి చెప్పాలనుకున్నాను నేను. ఓకే ఓకే, అంటే ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా మీరు ఎక్కడైనా ఈవెంట్కి వచ్చినా అవి థంబ్నైల్స్లో వెళ్ళిపోతుంటాయి, థంబ్నైల్లా పెట్టేస్తుంటారు ఎక్కువ అన్న. ఇప్పుడు నేను ఉన్నానన్నా, పెద్దోళ్ళు ఎవరో మాట్లాడితే ఇప్పుడు మనకు ఒక విషయం తెలియాలంటే ఎవరైనా చెప్పాలి ఆర్ ఎక్కడైనా చదవాలి. ఓకే, మనం అంత జీవిత సారాన్ని ఏమి కాసి పడిపోవచ్చు అని చెప్పడానికి ఇంకా టైం ఉంది. చెప్పే వయసు వచ్చినప్పుడు చెప్దాం. పెద్దోళ్ళు చెప్పింది వింటూ ఉంటాను, నేను ఎక్కువ వింటాను. అందుకే మన ఆడియో ఫంక్షన్లో కూడా ఎక్కువ థ్యాంక్స్ చెప్పేసి సినిమా ఆశీర్వదించడానికి అంతవరకే మాడతాను నేను పెద్దగా. కానీ ఈ ఇంటర్వ్యూ విషయంలో మాత్రం మీరు అలా సఫర్ అవ్వకుండా రాంగ్ థంబ్నైల్ వెళ్ళకుండా 100% థ్యాంక్ యూ సో మచ్. మీరు లోపల ఏది మాట్లాడారో అదే ఉంటుంది ఖచ్చితంగా థంబ్నైల్. ఏంటి భయ్య, ఎలా ఉంది జర్నీ? బాగానే ఉందన్న. దిల్ రాజు గారు ఇచ్చారు ఫస్ట్ అవకాశం కొత్త బంగారు లోకం. అప్పటి నుంచి అలా డైరీ అసలు ఖాళీ లేనట్టుంది కదా అసలు. అలా ఏముండదన్న, ఖాళీ వస్తూ ఉంటుంది. ఒకసారి క్యాన్సిలేషన్లు ఉంటాయి, వర్షాలు ఉంటాయి. ఏదైనా క్యాన్సిలేషన్ అయితేనే ఆ రోజు కొంచెం ఫ్రీ ఉంటుంది. అలానేం కదా మరి 365 days అంత పని ఉంటుంది. సండే అలాగే షూటింగ్ ఉండదు ఎప్పుడో కానీ. మధ్య మధ్యలో 1-2 రోజులు గ్యాప్లు వస్తుంటాయి ఎవరికైనా. అంటే ఒక 17 years అయిందా మీరు జర్నీ స్టార్ట్ చేసి? 2008 బంగారు లోకం ఫస్ట్ సినిమా 8 October 9th. సో 17 years. 17th. ఈ 17 years జర్నీ చూసుకుంటే ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ది బెస్ట్ కమెడియన్స్లో ప్రవీణ్ ఒకరు. ఈ జర్నీ చూసుకుంటే ఎలా అనిపిస్తుంది 17 years ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే? అంటే నాకే కదన్నా, ఏ ఆర్టిస్ట్కైనా టెక్నీషియన్కైనా ఒక సంవత్సరం క్రితం చేసిన పెర్ఫార్మెన్స్ ఇంకోటి చూసుకుంటే ఇక్కడ ఇంకా బాగా చేయాల్సిందే అనిపిస్తుంది. 17 years కాదు 34 years తర్వాత నువ్వు ఈ క్వశ్చన్ నన్ను అడిగినా ఇంకా నాకు ఏదో చేయాలనే తపనే ఉంటుంది. అది లేకపోతే నేను జర్నీ చేయలేను. బట్ కొంత సాటిస్ఫాక్షన్, ఇక్కడికి వచ్చి 200 సినిమాలు చేసి మనం తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అంటే అది ఖచ్చితంగా భగవంతుడి ఆశీర్వాదం. ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఇంకా ఏదో చేయాలని ఇది ఉంటుంది కదా, అది లేకపోతే జర్నీ కంటిన్యూ. తెలుగు సినీ పరిశ్రమలో మీకంటూ ఒక మార్క్ అయితే ఉంది డెఫినెట్గా కమెడియన్గా. సో ఒకసారి రివైండ్లోకి వెళ్తే అసలు మీ జర్నీ అసలు ఎక్కడ, మీ నేపథ్యం ఏంటి అన్న? అసలు నేపథ్యం మా ఊరు అంతర్వేదన్న, అది అందరికీ తెలిసిందే, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ఫ్యామిలీ అంతా రైతు కుటుంబమే. అక్కడ నుంచి వచ్చి ఇంక ట్రయల్స్ మొదలుపెట్టి కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి అదేదో ఒక షూటింగ్ దగ్గర సునీల్ గారు కనపడితే ఆయనకి నాకు ఎందుకో ర్యాపో కుదిరి తర్వాత అలాగా ఒక పరుగు సినిమాలోకి రావాలని ఎందుకు అనిపించింది అసలు? అది కాలేజీ రోజుల్లో పడిందన్న. మనకు కుటుంబ నేపథ్యంలో లేదు, ఎవరు లేరు. కాలేజీ చదువుకున్నప్పుడు కొంచెం స్టేజ్ మీద అవి పెర్ఫార్మెన్స్లు చేసినప్పుడు మల్కీపురం డిగ్రీ కాలేజీలో అక్కడ చదివినప్పుడు పడింది. యాక్టర్ అక్కడ బీజం పడింది, అక్కడ పడింది. ఓకే, అంటే ఒక పలానా చిరంజీవి గారినో గ్యారంటీ చిరంజీవి గారి ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి, చిరంజీవి గారినో బాలకృష్ణ, ఒక ఆర్టిస్ట్ అంటూ ఒక హీరో ఉంటాడు మనకు, హీరో. ఆ హీరోని చూసి ఇన్స్పైర్ అయ్యి సినిమాలోకి వచ్చినామని చాలామంది చెప్తుంటారు. అంటే మీరు ఇన్స్పైర్ అయిన హీరో ఎవరు అసలు? నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు అన్న. ఇన్స్పిరేషన్కి చాలామంది ఉన్నారు, రకరకాలుగా ఉంటుంది. సినిమా యాక్టర్ అవ్వాలని సినిమానే ఇన్స్పైర్ చేసింది. సినిమా యాక్టర్ కావాలనుకో మాత్రం చిరంజీవి గారిని చూసి అనుకున్నారా? చిరంజీవి గారి ఫ్యాన్ అన్న. చిరంజీవి గారు చూసి ఇన్స్పైర్ అవుతుంది. నేను హీరోని కాదు కదా, నేను కమెడియన్. ఆర్టిస్ట్గా అందరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎక్కువ 80s పుట్టిన వాళ్ళకి 4 హీరోలు అన్న. అప్పటికి రామారావు గారు, కృష్ణ గారు, సోన్ బాబు కృష్ణ గారు, ఇది తగ్గిన తర్వాత చిరంజీవి గారు, బాలయ్య గారు,
నాగ్ సార్, వెంకీ సార్, వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది 80s పుట్టిన వాళ్ళు, 80s తర్వాత పుట్టిన జనరేషన్కి. సో అన్నీ కలిపి మనం కూడా యాక్టర్ అయితే దానికంటే ఎక్కడో చదివాను, కళాకారుడు అనేవాడికి మరణం ఉండదురా, ప్రజల హృదయాల్లో ఉంటారు వాళ్ళు. సపోజ్ పెద్ద ఆయన ఎన్టీ రామారావు వెళ్ళిపోయారు, ఆ తర్వాత ఎవరో రామారావు 96లో వెళ్ళిపోయారు, శివైక్యమయ్యారు. తర్వాత 1-2 సంవత్సరాలకి ఎవరో ఒక ఫ్రెండ్ నాతో అన్నది గుర్తు, రామారావుని మనం ఇంకా టీవీలో చూస్తాం, ఆయన వెళ్ళిన ఫీలింగ్ మనకు ఉంటుందా? మన మధ్యన భౌతికంగా లేకపోయినా ఆయన వెళ్ళిన ఫీలింగ్ మనకు లేదు కదా, అలా కళాకారుడు కదా చూడటంగానే అప్పుడు అనిపించింది, ఓహో ఇలా ఉంటుందా అని. ప్లస్ అంతకుముందే ఆ స్టేజ్ మీద చేసినప్పుడు కొంచెం ఆ తొత్తర ఉండేది, అది కొంచెం భగవంతుడు దిల్ రాజు రూపంలో ఇచ్చాడు అవకాశం. అంటే సినిమాలోకి రావాలి, సినిమాల్లోకి వెళ్ళాలి అని అనుకున్న తర్వాత ఖచ్చితంగా చదువు మీద ధ్యాస ఉండదు ఎవరికి. అంతకు ముందు కూడా లేదన్న పెద్దగా. అవునా? యావరేజ్ స్టూడెంటా పూర్ స్టూడెంటా మీరు అసలు? యావరేజే, అంటే బంకులు కొట్టి సినిమాలకి ఇంటిగా కదా. లక్ష్మీ దుర్గా, శ్రావణ శుక్రవారం ఇలాంటి భక్తి సినిమాలు కూడా 30 సార్లు చూసేవాళ్ళు. ఓకే, అంటే ప్రతి శుక్రవారం సినిమాకి వెళ్ళాల్సి? శుక్రవారం కాదన్న, ఇప్పుడు థియేటర్స్ పెరిగిపోయినాయి. ఇప్పుడు ఈస్ట్ గోదావరి అంటే రిలీజ్ సెంటర్లో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం వరకు ఉండేది. తర్వాత ఏదో తాటిపాకని కొంచెం ఎక్కడో రావులపాలెం లాంటిది ఎక్కడో వేసేవారు. ఇప్పుడు ప్రతిదీ రిలీజ్ సెంటరే, నెంబర్ ఆఫ్ రిలీజెస్ ఎక్కువైపోయినాయి. ఇదివరకు 100 రోజుల పోస్టర్ చూసేవాళ్ళు మనం, ఇప్పుడు 100 రోజుల పోస్టర్ ఎక్కడ చూస్తాం? ఆ రెవెన్యూ రావడానికి 100 రోజులు పడితే ఇప్పుడు 2 వీక్స్లో వచ్చేస్తుంది. ఒక వారం సినిమాలే అంతేగా, ఏదో అద్భుతంగా ఉంటే తప్ప. అవునన్నా, 92 ప్రింట్లతో రిలీజ్ అయింది అనేవారు, ఇప్పుడు 432 ప్రింట్లు క్యూబ్ వచ్చింది కదా, క్యూబ్లో కదా ఇప్పుడు టెక్నికల్. సో మా ఊరు వచ్చేసరికి మల్కీపురం, తాటిపాక, అమలాపురంలో 50 days అయిన తర్వాత సినిమాలు వచ్చేవి. ఓకే, పెద్ద హీరోలు వచ్చినప్పుడు ఇంకా అక్కడ శుక్రవారం అని ఏం లేదు, ఎప్పుడు కుదిరితే అప్పుడు తింటాం, ఇంట్లో దెబ్బలు తినే. అన్ని సినిమాలు చూసేవాళ్ళ? ఈ సినిమా ఆ సినిమా అని లేకుంటే అన్ని సినిమాలు చూసేవాళ్ళ? ఓకే, అంటే హైదరాబాదు ఇంకా లక్ష్మీ దుర్గా, శ్రావణ శుక్రవారం చెప్పిన తర్వాత ఇక ఏ సినిమా వదిలిపెట్టి ఏనుగా యాక్ట్ చేసిందని లక్ష్మీ దుర్గా వెళ్ళడం. ఓకే, ఆ టైంలో ఎక్కువసార్లు చూసిన రాజశేఖర్ మగాడు, చిరంజీవి గారిది కొదమసింహం, ఎక్కువసార్లు బంగారు బుల్లుడు బాలయ్యది, ఎక్కువసార్లు కొంచెం లేలుగా కొన్ని సినిమాలు గుర్తున్నాయి. సినిమాకు డబ్బులు మరి అమ్మా నాన్న ఇచ్చేవాళ్ళ? ఇంకా రకరకాలుగా ఉండేదన్న, అది చుట్టాలు వచ్చినప్పుడు జేబులో పెట్టిన 10 రూపాయలు దాచుకుని. ఓకే, అప్పుడు రిజర్వ్ టికెట్ 4 రూపీస్ ఉండేది. మెల్కీపురంలో 5 థియేటర్లు ఉండేవి, ఒకటి వెంకటనారాయణ, ఒకటి పద్మజ పిక్చర్ ప్యాలెస్, ఒకటి సత్యజ్యోతి, ఒకటి శంకర్ థియేటర్, ఇంకొకటి మహాలక్ష్మి అని. ఓకే, రూపాయి నేల టికెట్. అప్పుడు 4 రూపాయలు పెట్టుకుని వెళ్ళే బదులు కిందకి వెళ్తే 4 సినిమాలు చూడొచ్చు కదా అని చెప్పి అది దాచుకుని, మా అత్తమ్మలు అవి వచ్చినప్పుడు ఇచ్చిన డబ్బులు దాచుకొని సినిమాలకు ఖర్చు పెట్టారు. మామయ్యలు ఇచ్చినాయి, అందరు ఇచ్చిన డబ్బులను దాచుకుని సినిమాలకు ఖర్చు, సినిమాలకి. అంతే. అంటే అమ్మ నాన్న సపోర్ట్ చేసేవారా సినిమాలోకి వెళ్తా అంటే? ఇక్కడ ఏంటంటే అన్న, మా ఫాదర్ నాకు 6 years ఉన్నప్పుడే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఓకే, సారీ. మా మదర్ ఏదో కాటేసేవాడు మెల్లిగా, మా నాన్నగారు ఎక్కువ అలవాటు. ఓకే, అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత అంటే సినిమా కష్టాలు, ఈ స్ట్రగుల్స్ అనేవి మామూలుగా తొలి అవకాశం వచ్చే వరకు ఖచ్చితంగా అందరికీ. సినిమా కష్టాలు అంటే ఎలా ఉండేది అంటే అన్న, డిగ్రీ అయిపోయింది 2000 టైంకి వచ్చిన తర్వాత ఏదో జాబ్ చేయాలి అని మా మదర్, ఆవిడకి ఏదో నేను జాబ్ చేస్తే ఇష్టంగా ఉండేది. ఒక కంపెనీలో అకౌంట్స్ నేర్చుకుంటూ బీకామ్ చేసి వచ్చాను నేను. ఎంకామ్ ప్రైవేట్గా చేస్తూ తిరిగేవాడిని నేను. ఎక్కడికి శ్యాంప్రసాద్ రెడ్డి గారు కేబీఆర్ పార్క్ వస్తారంట కదంటే 4 గంటల నుంచి అక్కడ వెయిట్ చేయటం, ఒక ఆఫీస్కి వెళ్ళాలి, ఒక సినిమాకి ఇలా ఆడిషన్ జరుగుతుంది, అదేం తెలియదు. ఎక్కడైనా రోడ్ మీద షూటింగ్ జరుగుతుంటే ఎవరిని అడగాలండి, యాక్టర్ అవ్వాలంటే ఎవరినో కోఆర్డినేటర్ని చూపించేవారు. రేపు ఫోటోలు పట్టుకుని రేపు వచ్చేయంటే మన్నాడు అక్కడికి వెళ్ళి నుంచిన వాళ్ళం. లొకేషన్ షిఫ్ట్ అయిపోతారో అది తెలిసేది కాదు, అంటే అంత అవగాహన లేదు తను. తర్వాత ఎవరైనా ఒక సినిమాలో ఎక్కడో నాగార్జున గారు వెనకాల కూర్చున్నాడు, మన్మధుడిలో ఒక ఆర్టిస్ట్ ఉన్నారు అనుకో, ఆయనతో క్లోజ్గా ఉండడానికి ప్రయత్నించడం. మన సారథి థియేటర్ వెనకాల మా ఊరు కుర్రోళ్ళు ఒక హోటల్ పెట్టారు, సాయి ప్రియ అని. అక్కడ కొంతమంది వచ్చి టీ తాగుతుండేవారు ఆర్టిస్టులు, అక్కడికి వెళ్ళి వెయిట్ చేయటం శని ఆదివారాలు. మళ్ళీ మిగతా రోజుల్లో మన డబ్బు మనం సంపాదించుకోవాలి, 3000 జీతానికి 2500 జీతానికి చేసి, అది విచిత్రమైన స్ట్రగుల్. తర్వాత ఏమైందంటే అన్న, పాయింట్ ఆఫ్ టైంలో ఈ చదువు లేని ఉద్యోగాలు చిన్నవి మన వాళ్ళ తేమలతో ఏదో చేసుకుందని చెప్పి మా ఊరు వెళ్ళిపోయా. అక్కడ ఏదో చెరువులు చేసి ఏదో ఒక షాప్ పెట్టి అవన్నీ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అవి. తర్వాత ఒకరోజు
ఒక ఊర్లోనే షూటింగ్ జరుగుతున్నప్పుడు సునీల్ కలవటం, అక్కడి నుంచి రేపు కుదరటం, తను ఎప్పుడు ఈస్ట్ వెస్ట్లో షూటింగ్ వచ్చినా నాకు ఫోన్ చేయడం, నేను వెళ్ళి కలవడం. అలా ఒకరోజు పరుగు షూటింగ్కి వెళ్ళా, రాజమండ్రి పక్కన కేశవరం పరుగు. అక్కడ దిల్రాజు గారు చూసి అప్పటికే కొత్త బంగాళాకు అనౌన్స్ చేసి ఇచ్చారు. ఓకే, తొలి అవకాశం తెలియదు. అక్కడ ట్విస్ట్ ఏంటంటే అన్న, ఇస్తున్నా అని చెప్పేశారు రాజుగారు. తర్వాత ఒక 20 రోజులకి ఇప్పుడు నేను ఎవరితో చెప్పలా, నేను ఇంట్లో కూడా చెప్పలా. అంటే ఎలా ఉంటాయో తెలియదు కదా, మళ్ళీ చెప్పిన దాకా ఉండి మా సైడ్ ఎలా ఉంటుంది ఎరా సినిమాలో అవకాశం వచ్చింది, సినిమా యాక్టర్ అయిపోతారు అన్నాడండి. మామూలుగా ఉండదు. సో ఒక 20 days తర్వాత సునీల్ కాల్ చేశాడు. అనే చెప్పా, ఎరా రాజుగారు నిన్ను ఒకసారి రమ్మన్నారు అన్నాడు. ఎక్కడంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎదురుగున్న రోడ్లో ఉంటుంది అన్నాడు. నేను వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం మీద అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇమ్మన్నారు. ఒక ఆయన ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ ఎలా ఇవ్వాలి, నాకు ఒక ఐడియా ఉంది, స్టేజ్ మీద చేసి చూపించవచ్చని. అక్కడ ఆడిషన్ చేయమని ఆ వాతావరణం ఏమి నాకు కనపడలే. సో నేను ఇలా నా పేరు ఇది, నేను ఇలా నాకు ఇంట్రెస్ట్, నేను చేయాలని వచ్చాను. కిందకు వచ్చి ఓకే సార్ అన్నాడు ఆయన. రాజుగారు ఏంది కెమెరా కొత్త అన్న. అవును సార్ అన్న. ఓకేలే ఇవన్నీ కాదు ఓకే అన్న. రాజుగారు అయినా సరే అక్కడ చేసింది ఏమీ లేదు, నా పేరు ఇది, మా ఊరు ఇది అని చెప్పింది. ఆడిషన్ అంతే, ఒక సీన్ ఇచ్చి పర్టికులర్ లేదు. రాజుగారు ఓకేలే నువ్వు వెళ్ళు అన్నారు. అన్న తర్వాత చోటగా నాయుడు గారు, శ్రీకాంత్ గారు తర్వాత చూసి అప్పుడు వాళ్ళిద్దరు లేరు. ఇలా కాదు, ఈ కుర్రాడికి సీన్ ఎలా చేస్తాడో ఒకసారి చూడాలి, కొంచెం లేతగా ఉన్నాడు, సేమ్ ఆ ఇంటర్మీడియట్ కుర్రాడిలాగా, కొంచెం ఈయన గడ్డం అది పెంచుకొని అంటే వాళ్ళకి నాకు కథ ప్రకారం కొంచెం గ్యాప్ ఉండాలి. ఓకే, వాళ్ళు నేను డింకిల్ కొట్టేసి వాళ్ళతో పాటు ఇంటర్మీడియట్ చదువుతుంటాను, 4-5 ఏళ్ళు పెద్దోడే, కొంచెం గడ్డం అది పెంచమనండి అని. ఒక 20 days తర్వాత మళ్ళీ పిలిచారు. అప్పుడు నేను సార్ లాస్ట్ టైం వచ్చాను కానీ నాకు ఏం అర్థం లేదంటే, ఇప్పుడు నువ్వు కాలేజీలో ఈ అమ్మాయిని ఎలా ఆడిపించోడు, అలాంటివి 4-5 చెయ్యి ఇక్కడ అన్నాడు. అయితే నేను రాసుకుంటానండి అని ఏవో రాసి చూపించామని చెయ్యి అన్నాడు. చేశా. అప్పుడు ఓకే అయిన తర్వాత ఫస్ట్ రోజు షూటింగ్ సాంగ్తో స్టార్ట్ అయిందన్న. ఓకే, అక్కడ కొత్త రాజమండ్రి పరిసర ప్రాంతాలు. తర్వాత కొన్ని సీన్లు చేసాం. ఏంటన్నా ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడు? ఫస్ట్ కెమెరా అంటే ఏంటంటేనా, కెమెరా భయం అంటే ఏ సీన్ షూట్ చేశారు? ఫస్ట్దా ఒక థియేటర్లో మేము ఎంజాయ్ చేస్తుంటాం, కన్ఫ్యూజన్ అనే సాంగ్లో ఆ థియేటర్ బిట్ చేశారు ఫస్ట్. ఓకే, కానీ ఫస్ట్ సినిమా అంటే అన్న, సినిమాలకి వెళ్ళింది తప్ప సినిమాలు చూసి యాక్టింగ్ నేర్చుకున్నా, యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళింది కాదు. అంతే. జీవితంలో సగం భాగం థియేటర్లోనే. ఇప్పుడుగా సినిమాని చూడటానికి అదే కిక్ తోటి వెళ్తాం మనం. అది సినిమా అంటే మనకు పిచ్చి, మీరు అవ్వచ్చు నేను అవ్వచ్చు అందరం. సినిమాకి వెళ్ళడానికన్నా ఇవాళ సినిమా రిలీజ్ అనుకో, ముందు రోజు రాత్రి మన ఇద్దరం ఆడుకున్నానా, రేపు నువ్వు అక్కడికి వచ్చి నేను ఇలా మన ఇద్దరం కలిసి వెళ్దామని ఏదో అన్నాం. స్నానం చేసి బట్టలు వేసుకుని ఇంట్లో పెట్టిన టిఫిన్ తిని బయలుదేరి అదంతా సినిమా అకౌంట్లోకి వెళ్తుందిగా. అవును, అదంతా మనం బయలుదేరి ప్లాన్ వేసుకున్నప్పటి నుంచి ఎంజాయ్ చేస్తుంటాం కదా సినిమాని. లోపలికి వెళ్ళి 2.5 గంటలు, బయటకు వచ్చిన తర్వాత దాని గురించి డిస్కషన్. సినిమా లేకపోతే మన జీవితంలో ఏదో కోల్పోయి. సినిమా ప్రతిరోజు సినిమా చూడాలి కదా, ఏదో ఒకటి టీవీలోనో ఓటీటీలోనో ఎక్కడో చోట. అంటే ఏదైనా మనకు దొరకని సినిమా థియేటర్కి వెళ్ళి. ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్న, నా చిన్నప్పుడు తాటిపాక తాటిపాక అన్నపూర్ణ అని మా బంధువులకు సంబంధించిన థియేటర్ ఉంది. అక్కడ 700 ఎంతో సిట్టింగ్ ఉండేదన్న థియేటర్ ఆడిటోరియంలో. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే మధ్యలో టెంట్ హౌస్ నుంచి చైర్లు తెచ్చేసి మధ్యలో పాతలో వేసేవారు. ఓకే, ఇంటర్వెల్ టైంలో అలా మడత పెట్టి పక్కకు పెట్టేవారు. వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వేసుకుని కూర్చోవటమే. కింద ఆల్మోస్ట్ స్క్రీన్ ముందు వరకు, అంటే మెడ ఇలా నిప్పెడుతుంది అనుకుని ఇదని అక్కడ వరకు నుంచి చూసేవారు అన్న. 1000 మందితోటి సినిమా చూసి కిక్ లేదు ఇప్పుడు. ఆ కిక్ కావాలంటే అప్పుడప్పుడు సోషల్ థియేటర్కి వెళ్ళి వస్తూ ఉంటాం. అంతే, సింగిల్ స్క్రీన్స్ లేవు. సింగిల్ స్క్రీన్ లో ఆ సినిమా ఇప్పుడు అదే అన్నపూర్ణ థియేటర్ని ఫ్రంట్ తీసుకొచ్చారు. 300 సీటింగ్ అయిపోయింది. 600-700 మందితోటి గోల కింద సినిమా చూస్తుంటే పెద్ద హీరో ఫ్యామిలీలో ఉంటుంది. థియేటర్ ఒక ఫ్యామిలీ. అది చిరంజీవి రిలీజ్ని నేను ఎంజాయ్ చేసేవాడిని. అది మళ్ళీ చెప్తా. ఇంతకుముందు ఏ టాపిక్లోంచి వెళ్ళామన్నా నేను?